హాయ్ అండి. వెల్కమ్ టు హరిబుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టమోటా కర్రీ అండి. మా సైడ్ అయితే టమోటా బజ్జీ అంటారు. టమోటా బజ్జీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక 3 పెద్ద సైజు టమోటాలు నీట్‌గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి ముందుగా. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు అంటే ఏం లేదండి, ఆవాలు, శనగబేడలు, ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఈ బాగా కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే తెల్లగడ్డ వేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందామండి. ఫస్ట్ వీటిని కలబెడదామండి ఒకసారి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. తీసి చూద్దామండి, కొద్దిగా వేగాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇది ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేద్దామండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేద్దాము. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా కల్లుప్పు వేద్దామండి. మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా పసుపు వేద్దాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కొద్దిగా శనగపప్పు నానబెట్టుకుంటామండి. ఈ శనగపప్పుని ఇప్పుడు ఇందులో వేద్దామండి. శనగపప్పు వేసి ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలండి ఇదంతా. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చూడండి, ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుందామండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేద్దామండి. ఎందుకంటే టమోటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి. కొద్దిగా వాటర్ వేద్దామండి, చాలు. ఇదంతా ఒకసారి కలిపేసుకొని అండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకుందామండి. ఇప్పుడు టేస్ట్కి
కొద్దిగా ఇంగువ వేస్తామండి. ఇంగువ పొడి టేస్ట్ బాగుంటుందండి ఇంగువ పొడి వేయటం వల్ల. ఇదంతా కలుపుకుందాము. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. ఈ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి టమోటా కర్రీ. అంతే అండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అంతే అండి. మీకు రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి టమోటా కర్రీ. మేమైతే టమోటా బజ్జీ అంటామండి దీన్ని. అంతే అండి. ఎంతో ఈజీగా చేసుకునే టమోటా బజ్జీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.